ఇప్పుడు మనం టీసీఎల్ఎస్హెచ్లో వాడుతున్న వర్షన్ తెలుసుకోవాలి అంటే యూస్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే info tcl వర్షన్. అది ఇంకా లేదంటే info tcl అని అది వర్షన్ ఇస్తుంది. అనదర్ వే ఏంటిది అంటే info_vars అనే కమాండ్ ఉంటుంది. అది మీకు కొన్ని సెట్ ఆఫ్ వేరియబుల్స్ని చూపిస్తుంది. దాంట్లో మీకు సెకండ్ వేరియబుల్ tcl వర్షన్ అనేది ఇక్కడ దీంట్లో మీరు పుట్స్ $tcl వర్షన్ అని టైప్ చేసిన మీకు వర్షన్ 8.6 అనేది ఇస్తుంది. ఓకే, ఇది వర్షన్ గురించి. ఇప్పుడు మనం కమెంట్స్ గురించి చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం మల్టిపుల్ కమాండ్స్ సింగిల్ లైన్లో సెమికాలన్ యూస్ చేసి రాయొచ్చు అని చెప్పాం. ఇప్పుడు దాంట్లో కమెంట్ చేయాలి అంటే ఎలా చేయాలో చూద్దాం. పుట్స్ ఏ, పుట్స్ బి, పుట్స్ సి. ఇప్పుడు ఇది ఏబిసి ప్రతి లైన్లో ఇంకా అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు ఒకవేళ నాకు సెమికాలన్ యూస్ చేస్తే సెకండ్ లైన్ నుంచి నేను మొత్తం కమెంట్ చేయొచ్చు. పుట్స్ ఏ కాలన్ సెమికాలన్ ఇచ్చిన తర్వాత హ్యాష్ ఈ సింబల్ మీరు యూస్ చేస్తే దాన్ని కమెంట్ కోసం యూస్ చేస్తాం. హ్యాష్ పుట్స్ బి, పుట్స్ సి. ఇది ఏం చేస్తుంది అంటే సెకండ్ లైన్ నుంచి మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఇంకా కమెంట్ చేస్తుంది. మా ఫైల్లో కూడా రాయొచ్చు, అది సింగిల్ లైన్ కమెంట్. ఎందుకంటే మీరు ఫైల్లో ప్రతి లైన్ రాసుకున్నప్పుడు ఆ లైన్ ప్రతి స్టార్టింగ్ ఆఫ్ ద లైన్లో హ్యాష్ అని రాసేస్తే ఆ లైన్ని కమెంట్లో కన్సిడర్ చేసుకునేది. అదే ఇలా కాకుండా ఇప్పుడు నేను ఒకవేళ ఫస్ట్ లైన్లోనే హ్యాష్ పెట్టి పుట్స్ ఏ, పుట్స్ బి, పుట్స్ సి రాస్తే అన్నిటినీ ఆ లైన్ మొత్తాన్ని ఈ మొత్తం అన్ని కమాండ్స్ని కమెంట్ చేసేస్తుంది. సో ఇది కమెంట్స్ గురించి. ఇందులో \_ అనేది కూడా \_ యూస్ చేస్తాం. అది సబ్స్టిట్యూషన్ని డిజేబుల్ చేయడానికి యూస్ చేస్తాం. అది దాని గురించి చూద్దాం. మనం జనరల్గా సెట్ ఏ 10 అని రాసి పుట్స్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ $a. ఇక్కడ మనం డబుల్ కోట్స్ రాస్తున్నప్పుడు వేరియబుల్ సబ్స్టిట్యూషన్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తాం. ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 10. ఒకవేళ మనకి ఆ సబ్స్టిట్యూషన్ వద్దు అనుకుంటే ముందు \_ అనేది రాస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ $a. అది ఆ డాలర్ని యాక్చువల్ వేరియబుల్ సబ్స్టిట్యూషన్ని జరగనివ్వదు. అప్పుడు డాలర్ ఏదైతే ఉందో అలానే రీప్లేస్ అయిపోయి $a అని వస్తుంది. ఇది \_ నుంచి. ఒకవేళ మనకి ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ $100 అని రాయాలి అనుకోండి. ఇప్పుడు జనరల్గా సెట్ ఏ 100 అని తీసుకున్నాం. ఇప్పుడు మనకి ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ $100 అని అవుట్పుట్ రావాలి అంటే ఒకవేళ మనం $a అని రాస్తే అది ఏం చేస్తుందంటే సబ్స్టిట్యూట్ చేసేసి ఏ ఈజ్ 100 అని వస్తుంది. అంతే తప్ప మనకి సింబల్ అనేది డిస్ప్లే చేయదు. ఒకవేళ సింబల్ డిస్ప్లే చేయాలి అంటే మనం \_ యూస్ చేసుకుంటే ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఇది డాలర్ని ఎలా అయితే ఉందో అలా ఇచ్చేస్తుంది. తర్వాత $a అని రాస్తే మీకు ఏలో ఉన్న వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ $100. సో బేసికలీ \_ దేనికి అంటే సబ్స్టిట్యూషన్ని డిజేబుల్ చేయడానికి యూస్ చేస్తాం. అదేవిధంగా దీంతో పాటు కొన్ని \_ సీక్వెన్సెస్ అనేవి ఉన్నాయి. ఏదంటే /t ట్యాబ్ స్పేస్ అని, నెక్స్ట్ లైన్ అని, ఓన్లీ \_ ఇస్తే లైన్స్ అపెండ్ చేయడానికి కూడా చూస్తాం. అది ఇప్పుడు చూద్దాం. సో బేసిక్ ఫంక్షనాలిటీ ఇప్పుడు పుట్స్ tcl అంటే ఇది మనకి TCL అని. అదేవిధంగా ఇప్పుడు \_ అనే ఒక ఇది ఉంది. \_ c \_ అని ఇస్తే టీకి సికి మధ్యలో \_ అనేది ట్యాబ్ స్పేస్ లాగా పనిచేస్తుంది. అంటే టీకి సికి మధ్యలో ఒక ట్యాబ్ స్పేస్, సికి ఎల్కి మధ్యలో ట్యాబ్ స్పేస్ అయ్యి మనకి ప్రింట్ అవుతుంది. సో ఇది ఇది \_ సీక్వెన్సెస్లో \_ గురించి. అదేవిధంగా \_ అంటే నెక్స్ట్ లైన్ తినాలి. ఇప్పుడు పుట్స్ tcl ప్రోగ్రామింగ్
క్లియర్ చేస్తాను. పుట్స్ TCL ప్రోగ్రామ్, ఇది జనరల్గా మీకు ఒకే లైన్లో ప్రింట్ చేస్తుంది. అదే మనకి నెక్స్ట్ లైన్లో కావాలి అంటే /n అని రాస్తే అది TCLని ఒక లైన్లో, ప్రోగ్రామింగ్ నెక్స్ట్ లైన్లోకి డిస్ప్లే చేస్తుంది. సో ఇది /n గురించి. అదేవిధంగా ఓన్లీ / యూస్ చేస్తే అది రెండు లైన్స్ని కంటిన్యూషన్ ఆఫ్ ద లైన్లో తీసుకునేది. సో పుట్స్ దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అండ్ / రాసి ఎంటర్ ఇచ్చి దిస్ ఈజ్ సెకండ్ లైన్. ఇది చూడడానికి మనం రెండు లైన్స్లో రాసినట్టుంది, కానీ మనకు అవుట్పుట్ ఒకే లైన్లో డిస్ప్లే అవుతుంది. ఇది /. థ్యాంక్ యూ.